హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ పెద్ద మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మేము ఏబిసిడి నేర్చుకుంటున్నా. నర్సరీ. ఓకే, ఈరోజు మనము మన యొక్క మంత్లీ బడ్జెట్ గురించి మాట్లాడబోతున్నాము. ఈ వీడియోలో మనకి మంత్లీ ఎంత ఖర్చు అవుద్ది, నెల ఖర్చులు ఎంత, మన జీతం ఎంత, మన ఖర్చులు వాగిన మిగిలిపోటు ఎంత, ఎంటర్టైన్మెంట్కి ఎంత, తిండికి ఎంత, అన్నీ మాట్లాడుకొని ఎంత ఖర్చు ఎంత మిగులు మనకి సర్దుబాటు అవుతుందా లేదా అని మనం మాట్లాడుకోవాలి. దీన్ని బట్టి మనకి మిగులుబాటు ఉంటే వాళ్ళు మనం ఫాలో అవుతారు, లేకపోతే లేదు. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి మన ఓన్ హౌస్ లేకపోతే అద్దెకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనకి నెలకి ఎంత రెంట్ కట్టాల్సి వస్తుంది, మన బడ్జెట్లో ఉన్నామా లేదా చూసుకొని దాని తగ్గట్టు మన రెంట్కి అద్దెకి తీసుకోవాలి. సో మా ఇంటి అద్దె వచ్చేసరికి నెలకి 4,000. సో మా వచ్చేసి 4,000 అనమాట రెంట్. సో ముందుగా మనం ఏం చేయాలంటే శాలరీ రాగానే దాన్ని డివైడ్ చేసుకోవాలి ఫస్ట్గా. అంటే డివైడ్ అంటే సో మనకి తిండికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంటర్టైన్మెంట్కి ఎంత, తర్వాత షాపింగ్కి, తర్వాత పిల్లల స్కూల్ ఫీజు ఎంత, రెంట్కి, ఇలా డివైడ్ చేసుకుని 5 భాగాలుగా సో ఒక్కోదానికి ఎంత బడ్జెట్ వేసుకుంటూ. ఫస్ట్ వన్ వచ్చేసి రెంట్ అండి. రెంట్కి 4,000 మాకు. మా బడ్జెట్ అయితే 4,000. మీ బడ్జెట్ ఎంతో నాకు తెలియదు, మీరు క్యాలిక్యులేట్ చేయండి మీ శాలరీ వచ్చేదాన్ని బట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ ఫీజు. మా బాబు స్కూల్ ఫీజు 1 ఇయర్కి వచ్చేసి 10,000 మా బాబు స్కూల్ ఫీజు, నర్సరీ. అయితే మేమేం చేస్తామంటే ఒకేసారి మనం 10,000 పే చేయలేం కాబట్టి మేము మంత్లీకి 10,000 అంటే 1,000 రూపీస్ అని సేవింగ్ చేస్తాం అనమాట. ఆ 1,000 సేవింగ్ చేసి ఒకేసారి బల్క్ లాగా మొత్తం 10,000 స్కూల్ ఫీజు పే చేస్తాం ఒకేసారి. సెకండ్ వన్ వచ్చేసి స్కూల్ ఫీజు అయిపోయింది, రెంట్ అయిపోయింది, స్కూల్ ఫీజు అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మొబైల్ బిల్లు. ఇప్పుడు మాకైతే 2 మొబైల్స్ ఉన్నాయి, మా హస్బెండ్కి నాకు. 2 మొబైల్స్ రీఛార్జ్ ఎంత, ఒక్కొక్క మొబైల్కి రీఛార్జ్ పర్ మంత్కి 300. తనకి 300, నాకు 300, ఇద్దరికి కలిపి 600. ఎవరికైనా అంతే. ఇంకా మొబైల్ రీఛార్జ్ ఖచ్చితంగా 10 రూపీస్ ఉండవు. పాత రోజుల్లాగా లేదు, ఇప్పుడు అందరికీ టచ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి 300 ఖచ్చితంగా రీఛార్జ్ చేయాల్సిందే. డేటా కావాలనుకుంటే మొబైల్ బిల్. నెక్స్ట్ వచ్చేసేసి కరెంట్ బిల్ అండి. సో మనకి 1 BHK కాబట్టి మినిమం 600 అబోవ్ ఉంటుంది ఖచ్చితంగా. మనకి మ్యాక్సిమం మోటార్ ఉంది కాబట్టి 800 వస్తుంది. ఇంకొకటి నాకు చిన్న బాబు ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్యాను, కూలరు, లైట్ రెగ్యులర్గా అంటే డే మొత్తం రన్ అవుతూనే ఉంది కాబట్టి మాకు 800 వస్తుంది. పవర్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్లు ఎన్ని తిరుగుతూనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా 800 వస్తుంది కరెంట్ బిల్లు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మిల్క్ అండి, పాలు. అంటే మనకి విలేజ్లో ఉన్న సిటీలో ఉన్న 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒక గిద్దె పాలు 10 రూపీస్. అలాగే సిటీలో కూడా 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా. అప్పుడు మాకు 2 గిద్దెలు పడుతున్నాయి కాబట్టి 20 రూపీస్. పర్ డేకి 20 రూపీస్ అవుతుంది. 30 డేస్ 30 ఇంటూ 20 రూపీస్ 600 వస్తుంది మాకు మిల్క్ బిల్ అయితే. 30 డేస్కి కదా మిల్క్ బిల్లు. రెంట్, స్కూల్ ఫీజు, మొబైల్ బిల్లు, పవర్ బిల్లు, మిల్క్ బిల్లు. నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ ఎలా అంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ అండ్ కందిపప్పు, శనగిత్తనాలు, మినపప్పు అని చాలా ఉంటాయి కాబట్టి నేనైతే మా బడ్జెట్ అంటే మేము 4 మెంబర్స్ అంటే మా చిన్న కిడ్ 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3,000 అవుతుంది మాకైతే గ్రోసరీస్కి. ఉదయాన్నే అంటే ఇంకా టిఫిన్ బట్టి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి కూడా కొంచెం చేంజ్ అవుతుంటుంది. 3,000. లేదా ఉదయాన్నే మేము 2 పూటలు అన్నమే లేదా 2 పూటలు అన్నం తింటామంటే ఓకే. లేదు 2 పూటలు అన్న సాయంత్రం పూట ఏమన్నా రోటీస్ తినాలని కూడా తినచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ వచ్చేసి మనకి పర్ డేకి 30 రూపీస్ వేసుకున్నా కానీ 30 ఇంటూ 30 900 అవుతుంది పర్ డేకి.
అంతేనా? వెజిటేబుల్స్ నెక్స్ట్ వెజిటేబుల్స్ మనకి 900 అవుతుంది కదా అవును. నెలకి వచ్చేసరికల్లా 30 × 30 అంతే కదా, పర్ డేకి 30. నెక్స్ట్ ఏంటంటే 4 సండేస్ ఉన్నాయండి. ముక్కలేని ముద్ద దిగదు ఎవరికి. సో చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. మ్యాండేటరీ సండే అయితే ఆస్తులే నమ్ముకుంటాం కానీ నాన్ వెజ్ లేకపోతే అసలు కుదరదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఆదివారం అయినా కనీసం తినాలనిపిస్తుంది కదా. అన్ని రోజులు వెజిటేబుల్స్ కర్రీస్ తిన్నా కానీ వారానికి ఒకసారైనా సరే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి దానికి ఒక బడ్జెట్ 1500. 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలు? 1500. మటన్ వచ్చేసి ఎంత ఉంది ఇప్పుడు? అదేలే ఇప్పుడు కిలో వచ్చేసి 1000 అంతేనా? 1000. అవును అవును 1000 అంటే నాకు తెలియదులే అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. 1000 అని ఎలా అంటున్నారంటే మా హస్బెండ్ ఒక్కడే మటన్ తింటాడు, మేము మటన్ తినము, అందుకని చెప్పేసి నాకు తెలియక నేను అడుగుతున్నా. ఎప్పుడు ఆయనే తీసుకొచ్చేది మటన్. చెప్పట్లేదు చూడండి, ఆట పట్టిస్తున్నాడు. ఆట పట్టించడం కాదు, రేటు చెబితే నన్ను రేపు పొద్దున తెచ్చుకుని ఎవరు మటన్. అందుకనే ఎప్పుడైనా ఆపారా నేను తెచ్చుకోవద్దని? సరేలే కానీ సో వీళ్ళు ఓన్లీ చికెన్ మాత్రం తింటారు. సో చికెన్కి వచ్చేసి ఒక 200. 200 కూడా అవ్వదు మేము తెచ్చుకుంటే. 200 కూడా అవ్వదు మేము తెచ్చుకుంటే మటన్. అంటే మటన్ ప్రతి ఆదివారం మటన్ కాదు, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మంత్లీకి ఖచ్చితంగా ఒక వీక్ ఉంటుంది అనుకోండి. మిగతా 1500. నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ బ్యాగ్ అండి. మధ్యలో వచ్చి ఊరికి కదిలిస్తా ఉంటాడు. మాట్లాడండి వాడు సరిగా. నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ బ్యాగ్. రైస్ బ్యాగ్ వచ్చేసి మాకు రైస్ బ్యాగ్ వచ్చేసి 3 months వస్తుంది. అంటే మా దగ్గర మిల్లులో, మాకు పక్కనే ఉంది మిల్లు, అక్కడ 2800 రైస్ బ్యాగ్ 50 kgs. అది మాకు 3 months వస్తుంది. సో మేమైతే ఎలా అంటే మంత్కి వచ్చేసి 1000 రూపీస్ మేము సేవింగ్స్ చేస్తాం అనమాట రైస్ బ్యాగ్కి ఓన్లీ. గ్యాస్ బిల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ బిల్లు. మాకైతే ఇక్కడ ఈ ఆంధ్రాలో అయితే గ్యాస్ బిల్లు ఫ్రీ అని చెప్పేసి అన్నారు, కానీ మాకు ఏది ఫ్రీ రాలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మేమైతే మాకు 3 months వస్తుంది ఖచ్చితంగా గ్యాస్ వచ్చేసి. ఇప్పుడు మేము 350 సేవింగ్స్ చేసుకున్నాం అనమాట. 350 మంత్కి 350 1050 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా అలాగే అవుతుంది, 1050 రూపీస్ వస్తుంది బిల్లు, గ్యాస్ బిల్ వచ్చేసి. సో గ్యాస్ ఫ్రీ అన్నారు కానీ మాకైతే గ్యాస్ ఫ్రీ అయితే లేదండి. ఒక గ్యాస్ కూడా మేము తీసుకోలేదు, అన్ని డబ్బులు పే చేసి తీసుకున్నాం. గ్యాస్ బిల్ అందరికి బడ్జెట్ ప్రాబ్లమే ఉంది. 350 రూపీస్ పర్ మంత్కి. మనకి 2 పుత్రరత్నాలు ఉన్నారు. ఒకటి చిన్న పుత్రరత్నం, ఇంకోటి పెద్ద పుత్రరత్నం ఉంది, ఒక 5 సంవత్సరాల పుత్రరత్నం. పొద్దులేసుగా చాక్లెట్లే అంటాడు. రామ్మా నూతన నాన్న నీకేం కావాలి చదివాను ఒకసారి. నీకేమేం కావాలి చెప్పు. మంత్కి వచ్చేసరికి నీకేమేం కావాలి ఏంటంటావు చెప్పాలి. నేను డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటా. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటా. నెక్స్ట్ స్కూల్ పోయేటప్పుడు ఎంత తీసుకుంటావు? రోజు ఎంత తీసుకుంటావు? 10 రూపీస్ తెల్లగా కావాలని డ్రై ఫ్రూట్స్ కదా. రోజు 10 రూపీస్ తీసుకుంటావా లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు? ఏం కొనుక్కుంటా 10 రూపీస్కి? 10 రూపీస్కి ఏం కొనుక్కుంటావు? 10 రూపీస్ తీసుకెళ్తావు కదా స్కూల్ కి. నేను మళ్ళీ స్నాక్స్ పెడతాను. స్నాక్స్ పెడతారండి, మళ్ళీ పెడతది అమ్మ. 10 రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనకి. 10 రూపీస్ బడ్జెట్ నీకు రోజు. చెప్పు. 10 రూపీస్ లెస్ పెట్టొద్దు. స్నాక్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం. డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం అంట. చాక్లెట్స్ కిండర్ జాయ్ అంటే ఇష్టం అండి. కిండర్ జాయ్ ఏంటంటాడు, మడత పెడితే కిండర్ జాయ్. మేము ఓపెన్ చేసి చూసే లోపల మొత్తం 2 అయిపోతాయి. ఖచ్చితంగా కిండర్ జాయ్ కావాలి మాత్రం మారం చేస్తాడు ఎక్కువ. నెక్స్ట్ ఏమేం కావాలి? కేక్. ఏ కేక్? కూల్ కేకా నార్మల్ కేకా? నార్మల్ కేక్. నిజమేనా? నమ్మొచ్చా నిన్ను? సో పిల్లగాల తిండికి మటుకు మనం కొంచెం
బడ్జెట్ అటు ఇటు ఉంటుంది, కొంచెం చూసుకోవాలి. మంత్లీ అయితే రోజుకు 10 రూపాయల చొప్పున అయితే మంత్లీ 300 అవుతుంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి మరి స్నాక్స్ కావాలంటాడు, అది ఇది అని అంటాడు. ఖచ్చితంగా మాత్రం ఆయనకి కానీ ఇంకా తప్పదు. నెలకి 1000 రూపాయలు, 500 అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటో చెప్పనా అండి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా అది ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతాము. అదేంటి అంటే మా దగ్గర ఉందైతే స్కూటీ, అంటే బైక్. ఖచ్చితంగా పెట్రోల్ కావాలి, పెట్రోల్ ఉంటేనే బయటికి వెళ్తాము. మా బడ్జెట్ అయితే 1500 మంత్కి వచ్చేసి పెట్రోల్ ఖర్చు. బతుకు బండి నడిపేది పచ్చ నోటేలే, తల 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 మెరిచే నోటు, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారు. మిమిక్రీ చేయ బాబా, మిమిక్రీ చేస్తాం. నెక్స్ట్ వాటర్ చేస్తాడండి, అడగండి. నెక్స్ట్ వాటర్ క్యాన్. నెక్స్ట్ వాటర్ బిల్ అండి. వాటర్ బిల్ వచ్చేసి మా దగ్గర అయితే వాటర్ బిల్లు ఒక క్యాన్ వచ్చేసి ఫర్ డే కాదు 2 days డే బై డే వస్తుంది మాకు వాటర్ క్యాన్ వచ్చేసి. దాని బిల్ ఎంత అంటే 5 రూపీస్ ఒక క్యాన్ బిల్లు. అప్పుడు మంత్కి వచ్చేసి మాకు 30 × 5 రూపీస్ 150 రూపీస్ వస్తుంది అంతే మాక్సిమం. అంటే రోజు తెచ్చుకోవాలి, రోజు 5 రూపీస్ డే బై డే వస్తుంది మనకి. 2 days వస్తుంది అంటే ఎవ్రీ 3rd డే. అప్పుడు మనకి ఎంత బిల్ వస్తుంది? నేను 150. అంటే నేనేం చేస్తానంటే ఆ బిల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వాటిల్లో మళ్ళీ మిగిలిన వాటిని ఏం చేస్తానంటే సేవింగ్స్ చేస్తాను. వాటిలో ఉన్న మనీ కూడా సేవింగ్స్ చేస్తూ ఉంటాను నేను. ఒక 10 రోజులు తీసేయాలి అంతే. ఒక 10 రోజులు తీసేస్తే 5 రోజులు 20 రోజులకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 × 5 5 రోజులు 10 100 రూపాయలు వాటర్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ కానీ ఇంకా షాపింగ్, అంటే పిల్లలకి బట్టలు కానీ ఎప్పుడైనా అంటే మంత్లీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన బడ్జెట్ని బట్టి ఎప్పుడైనా తీసుకోవాలి అనిపించినప్పుడు నచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది. నచ్చితే తీసుకుంటా, లేకపోతే లేదు. నేను వచ్చేసి మా బాబుకి సిరప్స్ అలా ఉంటాయి కదా, లేదా ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఒక 1000 అయినా ఒక 2000 షాపింగ్కి ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. నేనైతే హెల్త్కి కానీ అదర్స్కి అంటే ఈ రెండింటికి కలిపి 3000 సేవింగ్స్ చేస్తాను అనమాట. అక్కడైతే 3000 మ్యాండేటరీగా పెడతాను. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి మనకి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేయగలము. కాబట్టి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మన ఆరోగ్యానికి. ఎప్పుడైనా ఏదైనా శుద్ధి చేస్తే సో ఇవన్నీ మనకి నెలవారీగా అయ్యే ఖర్చులు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఈ ఖర్చులు తీసేస్తే మనం చేయాల్సింది ఏంటి? అతి ముఖ్యమైన విషయం మన ఘట్టం, అతి ముఖ్యమైన ఘట్టం ఇది సేవింగ్స్ దాచిపెట్టుకోవడం. సో ఆడపిల్లలకి అయితే ఆడపిల్లలకి దాచిపెట్టాలి, మగ పిల్లలకి అయితే మగ పిల్లలకి, ఇద్దరికి దాచిపెట్టాల్సిందే. ఇద్దరికి సమానమే. కాకపోతే ఆడపిల్లలను బయటికి పంపించాలి కాబట్టి మనం పెళ్లి చేసే బాధ్యత ఉంటుంది కాబట్టి కొంచెం అదనంగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్మాయికి దాచిపెట్టాలి అబ్బాయి కంటే. ఆ విధంగా మనం దాచిపెట్టాలి డబ్బులు. మేము వచ్చేసి మా ప్రకారం అయితే మేము చీటీ పే చేస్తామండి. చీటీకి వచ్చేసి 10,000 మంత్కి. అది కూడా 10 months ఉంటుంది. 1 lakh వస్తుంది లాస్ట్ వరకు ఉంటే. అప్పుడు మనకి వడ్డీ కూడా కలిసి వస్తుందని చెప్పేసి చీటీ. అంటే 10 months అయితే తొందరగా అయిపోతుంది కదా. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినా కానీ మనకి ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రోజుల్లో అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ₹1 కానీ ఒక 5,000 కానీ ఒక 10,000 కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఒకళ్ళని నమ్మి మాత్రం అసలు ఇవ్వట్లేదు. అండ్ ఇంకోటి గ్యారెంటర్ కూడా ఒక సంతకం. ఇక్కడ మనం ఏమన్నా మనీ తీసుకోవాలన్నా లోన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా గ్యారెంటర్ అవసరం అంటున్నారు. గ్యారెంటర్ లేకుండా మనీ ఇవ్వరు. గ్యారెంటర్స్ ఏంది, మేము నమ్మకంగా మేము సంతకాలు చేయమని చెప్పేసి అంటారు. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మా ప్రకారం మేము వెళ్ళిన వే ఏంటంటే చీటీ కట్టడం అనమాట. చీటీ కడితే 10 months ఉంటుంది కాబట్టి ఆ 10 months ప్రకారం మేము చీటీ పే చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ వరకు ఉంటే మాకు వడ్డీ అనేది వస్తుందని చెప్పేసి మేము ఆ ప్రకారం వెళ్ళిపోతాం. మీరు కూడా చీటీ కట్టాలని రూల్ ఏం లేదు. సో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వేరే వేలో వెళ్ళినా ప్రాబ్లం లేదు. అది కూడా ఒక సేవింగ్స్ చేసుకున్నట్టే కదా. కొంతమందికి చీటీలు అంటే నమ్మకం ఉండకపోవచ్చు. ఎవరైనా మళ్ళీ మోసం చేస్తే మన డబ్బులు పోతాయి కదా అనిపించినప్పుడు
మీకు మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి చాలానే. మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కట్టొచ్చు, చాలా ఉన్నాయి మనకి. అలా మీరు ఆ విధంగా చూసుకొని మీకు ఏది నచ్చితే అది, ఏది మనకి సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏది సెక్యూరిటీగా అనిపిస్తే దాంట్లో మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి మా స్కీమ్ ప్రకారం మాకు ఇష్టం ప్రకారంగా మేమైతే పోస్ట్ ఆఫీస్ పే చేస్తామండి. 2 కిడ్స్ ఉన్నారు నాకు, 2 కూడా అబ్బాయిలే. అబ్బాయికి వచ్చేసి ఫస్ట్ పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి 500 అలా పే చేస్తాను కాబట్టి మంత్కి వచ్చేసి 1000 రూపీస్ పే చేస్తాను. మెచ్యూరిటీ డేట్ అంటే 5 years ఉంటుంది. అప్పుడు మేము 5 yearsకి ఏమొస్తుందంటే 71,000 వస్తుంది, 71,000 చేంజ్ వస్తుంది అనమాట. అది కూడా ఒక సేవింగే కదా అని చెప్పేసి మేము అంటే మంత్కి 500 పే చేస్తాము ఒక్కొక్క బాబుకి. అంటే ఇప్పుడు 1000 రూపీస్ పే చేస్తున్నా నేను పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో. ఒకవేళ మీకు ఎక్కువ మిగులుతుంది అనుకుంటే మీరు ఎక్కువ మిగులుతుంది అనుకుంటే 2000 లేదా 3000 అలా అయినా పే చేసుకోవచ్చు. అంటే సెక్యూరిటీ ఉంటుంది ఈ అమౌంట్కి, భయం లేకుండా. చిట్టీలు ఇలాంటి ఏంటంటే కొంతమంది దివాలా తీస్తారు, బోర్డు తిప్పేస్తారు కాబట్టి నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఎలాంటి భయం ఉండదు. ఫస్ట్ వన్ వచ్చేసి రెంట్, స్కూల్ ఫీజు, మొబైల్ బిల్లు, పవర్ బిల్లు, మిల్క్ బిల్లు, గ్రోసరీస్, వెజిటేబుల్స్, చికెను లేదా మటను, రైస్ బ్యాగ్, గ్యాస్ బిల్లు, నూతన్ అంటే మా అబ్బాయి పేరు అనమాట ఇది, పెట్రోల్ బిల్లు, వాటర్ బిల్లు, హెల్త్ లేదా అదర్స్, చీటీ, పోస్ట్ ఆఫీసు. ఈ మొత్తం బిల్లు క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. ఎంత వస్తుంది టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం వచ్చేసి 30,350 వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 30,000 వరకే నేను వేసింది. అంటే వీటిల్లో కానీ మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ మనీలో ఎక్కడో అక్కడ గ్రాసరీస్లో కానీ వెజిటేబుల్స్లో కానీ సేవింగ్స్ చేయొచ్చు అనమాట. హెల్త్ కానీ అదర్స్ అని పెట్టాం కదా, అక్కడ సేవింగ్స్ చేసుకుంటే 30,000కి వచ్చేస్తుంది. ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వీటిల్లోనే సేవింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఆ సేవింగ్స్ చేసిన మనీ అంటే నా ప్రకారం నేను వెళ్ళిన ప్రకారం అయితే ఇప్పుడు వీటిలో కొంచెం ఎంతో కొంత నేను సేవింగ్స్ చేస్తాను. నేనైతే ఈ మనీలో సేవింగ్స్ చేస్తాను. ఆ సేవింగ్ చేసిన 100 కానీ 200 కానీ 500 కానీ సేవింగ్స్ చేస్తే ఏం చేస్తానంటే ఈ బాక్స్లో వేస్తానన్నమాట. చూడండి, నేను అంటే ఈ సేవింగ్ చేసిన మనీ ఇందులో వేసి నేను మార్కర్ తోటి కొట్టేస్తాను. ఇలాగా వేసిన వరకు టిక్ చేసుకుంటా. మనీ ఎంతైతే అంత నేను సేవింగ్స్ చేసానో అది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఎంత అంటే 1 lakh అనమాట. ఈ బాక్స్ వచ్చేసి 1 lakhది. ఇటు 50,000 ఉంటుంది, ఇటు 50,000 ఉంటుంది అనమాట. మనం ఎంతైతే వేస్తామో దాన్ని మనం మార్క్ చేసుకుంటే ఒక లెక్కలా ఉంటుంది. అంటే 1 lakh అని కరెక్ట్గా మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట, నాకు తెలిసినంత. ఇది వచ్చేసి నేను స్కీమ్ చెప్పాను కదండి, సేవింగ్స్ ప్లాను. సో వెజిటేబుల్స్ కానీ గ్రోసరీస్కి కానీ నేను ఇందులో వేస్తూ ఉంటాను. వాటి వరకే నేను పే చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వాటరు, గ్రోసరీసు, రెంటు, ఇవన్నీ ఆ మనీ వచ్చేసి మనం ఈ పాకెట్లో పెట్టేవాళ్ళంటే ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీగా మనం ఏమన్నా వెజిటేబుల్స్ వచ్చాయనుకోండి, మార్కెట్కి వెళ్ళడానికి కానీ లేదా రోడ్ అమ్మటే వెజిటేబుల్స్ అలా వచ్చాయనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే వెజిటేబుల్స్ సంబంధించింది ఆ అమౌంట్ వెజిటేబుల్ దాంట్లో 900 ఉంది కదా, 30 డేస్కి 30 రూపీస్ వేసాను. సో 30 రూపీస్ తీసుకొని ఆ 30 రూపీస్కి 1 డేకి ఎంతైతే అవుతుందో 1 డేకి మాత్రం నేను 30 రూపీసే పెడతాను కాబట్టి 30 రూపీస్కి ఏమేమి తీసుకోవాలో తీసుకుంటాను అనమాట. సో ఇదనమాట నేను ఈ వ్యాలెట్, ఇది బుక్. నన్ను గినక అడిగితే సేవింగ్స్లో ఆడపిల్లలకి స్పెషల్గా ఆడపిల్లలకి గవర్నమెంట్ స్కీమ్ మంచి స్కీమ్ ఒకటి ఉందండి, సుకన్య సమృద్ధి యోజన అని. సో ఈ పథకం ప్రకారం వెళ్తే మనం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకి 21 సంవత్సరాలు వచ్చే లోపల మనం పెళ్ళిళ్ళు చేస్తాం పల్లెటూరులో కాబట్టి. ఆ 21 సంవత్సరాలు వచ్చే లోపల మనం ఏంటంటే పెళ్ళిళ్ళకి వచ్చే టైంకి మనం డబ్బులు చూసుకోవాల్సి వస్తుంది. సొప్పో చేసి అమ్మాయి పెళ్లి చేయాల్సి వస్తుంది, అమ్మాయికి ఒక ఇంటికి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనకి ఆ పెళ్లి టైంకి వచ్చేసరికల్లా మనం డబ్బుల గురించి భయపడకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయికి చిన్నప్పుడే అంటే 10 years బిలో 10 yearsలో మనకి ఈ సుకన్య సమృద్ధి యోజన స్టార్ట్ చేయాలి కట్టడం. దీనికి స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఆడపిల్లలకి బిలో 10 years నుంచి స్టార్ట్ చేయాలి కట్టడం. బిలో 10 years ఉండాలి.
సో ఇంటికి ఒక ఆడపిల్లకే ఛాన్స్. అయితే ఇందులో మనకి ఎక్సెప్షన్ ఉంది. ఏంట్రా అంటే ట్విన్సే ఉండాలి. ట్విన్స్ ఉంటే ఇద్దరికి కట్టుకోవచ్చు, లేదా ట్రిప్లెట్స్ అంటే ఇద్దరు కవల పిల్లలు ఒక అమ్మాయి అయితే ఇద్దరికి కట్టుకోవచ్చు, అలా అన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే దీనికి ఇలా 10 సంవత్సరాల లోపు ఉండాలి వయసు. సో మనం మినిమం 250 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే యావరేజ్గా 2000 కట్టుకున్న నెలకి. సో ఆ అమ్మాయికి ఇది యొక్క మెచ్యూరిటీ వచ్చేసి 21 సంవత్సరాలండి. 21 సంవత్సరాలకి మెచ్యూరిటీ తీరిపోద్ది. ఆ తర్వాత మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే మనం మంత్లీ లెక్క వేసుకుంటే ఇప్పుడు సపోజ్ మనం 2000 కట్టినట్టయితే మనకి నెలకి 2000 కట్టుతున్నట్టు. సో అప్పుడు 17 సంవత్సరాల దాకా. దీనికి 17 సంవత్సరాలు అంటున్నారు ఏంటి అంటే యాక్చువల్గా మీరు 21 సంవత్సరాలు అన్నారు కదా, 17 సంవత్సరాలు ఏంట్రా అంటే సో మీరు దీనికి 16 అమ్మాయికి 16 నుంచి 17 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మాత్రం మీరు కట్టుకోవచ్చు. ఆ తర్వాత మిగతా 21 సంవత్సరాలు ఉంది కదా మొత్తం అంటే 5 ఇయర్స్ అనేది మీరు కట్టాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకొని వాళ్ళు కట్టేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన సదుపాయం అన్నమాట ఇది. సో మనం నెక్స్ట్ అంటే 17 సంవత్సరాల వరకే మనం కట్టుకోవాల్సి వచ్చింది. మిగతా 5 ఇయర్స్ మనకి ఎక్సెప్షన్ అనమాట. మనం కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి కట్టేసుకుంటారు వాళ్ళు. సో దీనికి మనకి ఏంటంటే మధ్యలో మనకి ఒకవేళ అవసరం వచ్చింది డబ్బులు అంటే ఓకే 50% వరకు మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు నా ప్రకారం ఏంటంటే సపోజ్ మీరు 2000 కట్టుకుంటే నెలకి, సో ఒక 17 సంవత్సరాల వరకు 17 సంవత్సరాలకు నెలకి 2000 చొప్పున 17 సంవత్సరాల వరకు కట్టుకుంటే మీకు దగ్గరగా మీకు 5 లక్షలు వస్తుంది. సో 5 లక్షలు. సో ఇక్కడ ఏంటరా అంటే మీకు ఇది చక్రవడ్డీ సంవత్సరం దీనికి ఎంతైతే వడ్డీ వస్తుందో దానికి చక్రవడ్డీ యాడ్ చేస్తారు. సో చక్రవడ్డీ యాడ్ చేస్తారు కాబట్టి మీకు 5 లక్షలు వస్తుంది. కాబట్టి నెలకు 2000 చొప్పున 17 సంవత్సరాల వరకు 5 లక్షల వరకు వస్తుంది. అంటే 21 సంవత్సరాలకి ఎత్తుకుందాం. 21 సంవత్సరాలకి 5 లక్షలు వస్తే దానికి డబల్ వేస్తారు. డబల్ వస్తే అప్పుడంటే 10 లక్షలు అవుతుంది. మీకు ఖచ్చితంగా డబుల్ అవుతుంది. సో 8.2% ఇంట్రెస్ట్ అనమాట. 8.2 అంటే మనకి నెలకు వచ్చేసరికల్లా 82 పైసలు ఇంట్రెస్ట్. కాబట్టి దీనికి మనకి ఖచ్చితంగా 10 లక్షల వరకు నెలకి 2000 చొప్పున కట్టుకుంటే 21 సంవత్సరాల అమ్మాయికి వచ్చే లోపల, లేకపోతే పెళ్ళని కాదు హైయర్ ఎడ్యుకేషన్కైనా ఉపయోగపడుతుంది మనకి. ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే లోపల ఆ అమ్మాయికి హైయర్ ఎడ్యుకేషన్ కోసమైనా పెళ్ళికైనా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా మనకి గవర్నమెంట్ స్కీమ్, మంచి గవర్నమెంట్ స్కీమ్ ఉంది సుకన్య సమృద్ధి యోజన. దీన్ని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు వివరాలు చెప్తారు. మెయిన్ పోస్ట్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వెళ్తే మొత్తం దీని యొక్క వివరాలు చెప్తారు. సో ఆ విధంగా నెలకు 2000 కట్టుకుంటే శుభ్రంగా 10 లక్షల వరకు వచ్చేస్తుంది. పెళ్ళికి శుభ్రంగా మనం దాచిపెట్టుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ టైంలో భయపడాల్సిన అవసరమే లేదు. మీకు పూర్తిగా వివరాలు కావాలంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచిగా వివరించి మీకు చెప్తారు. చెప్పు, ఏది నవ్వుతున్నాయండి? మొత్తం అయిపోయింది మన బడ్జెట్ మొత్తం అందరికి వివరించినాక. వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ అవుతారు. సేవింగ్స్ చేసుకోవాలండి ఖచ్చితంగా. సేవింగ్స్ లేకపోతే కష్టం అయిపోద్ది. పెళ్లి చేసుకోకపోతే అసలు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది మగవాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళ మంటరా అని పాట పాడాలనిపిస్తుంటుంది. అది వీళ్ళు ఉన్నప్పుడు పాడకూడదు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాడాలి. సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్. నిన్ను చదివించడం బెస్ట్ అంటావా, లేదా చిన్నప్పటి నుంచి పనిలో పెట్టడం బెస్ట్ అంటావా? చిన్నప్పటి నుంచి పనిలో పెట్టడం బెస్టా, చదివించడం బెస్టా? చదివించడం బెస్ట్ అంటావా? చదివించడం బెస్ట్. స్కూల్లోకి వెళ్ళి నిద్రపోవడానికి నాకు నెలకు 10,000, సంవత్సరానికి 10,000 కట్టాలి. స్కూల్లో పోయి నిద్రపోతున్నాడా? అబ్బాయి అన్ని నేర్చుకుంటే 1 to 3 ఎంత వరకు వచ్చావు నీకు? 1 to 3 ఎంత వరకు వచ్చు? అది ఓకేలే కానీ నేను పెడతాలే కానీ నీకు స్కూల్లో ఎంత వరకు వచ్చు చెప్పు. నంబర్స్ ఎంత వచ్చు? నంబర్స్ పెద్ద చెప్పు. నంబర్స్ ఎంత వరకు వచ్చు? 1 2 3 4
1 to 50 వరకు వచ్చా? 60 వరకు వచ్చు. 60నా? 60 వరకు 60 వరకు వచ్చా? గ్రేట్. టీచర్ ఏమంటుంది మీ మేడం? ఏమంటుంది? మేడం గట్టిగా మాట్లాడు. చదివిస్తుంది కొడుతుందా? ఎప్పుడు అంటే చదివించి నుంచి వీళ్ళ మేడం నాకు కంప్లైంట్ ఇచ్చింది నిన్న. 40 to 43 వరకు రాస్తాడంట. నెక్స్ట్ నెంబర్ రాయమంటే రాయడంట. నేను రాయను. ఏంటి నువ్వు చెప్పేది? రాయనని కూర్చుంటాడంట. మొండికేసి కూర్చుంటాడంట ఇంకా స్కూల్లో. గేమ్స్కి వెళ్దాము అని అంటే పిల్లలందరూ గేమ్స్కి వెళ్దామని అంటే అందరూ అలర్ట్ అయిపోయి వెళ్దాం అని చెప్పేసి అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఫాస్ట్ రాస్తారంట. వీడైతే హాఫ్ అన్ అవర్ ముందే గేమ్స్కి వద్దు అని కూర్చుంటాడంట. గేమ్స్ అంటే వద్దు అని కూర్చుంటాడంట. అంతేనా? గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఆడాలి. హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఐస్ క్రీమా? అది ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్ వచ్చింది. తమ్ముడు ఏమంటున్నాడు నిన్ను? వివేక్ గడు ఏమన్నాడు నిన్ను? కొడుతున్నాడా నిన్ను? అబ్బా నువ్వే కొడుతున్నావంటలే. చెప్పు. పాట పాడినది కాదు సరదాగా మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ దగ్గర అక్కడ వాకులు అని చెప్తూ ఉంటారు. ఇదంతా కాదు కానీ త్రివేణి, టెంపుల్స్ లేదు వద్దులా కానీ మనకి అంతాక్షరి ఆడతాం కొంచెంసేపు. ఏ అక్షరం వస్తే ఆ అక్షరం పాడాలి. చెప్పు అంతాక్షరి ఎట్లా ఆడుతుంది చెప్పు ఫస్ట్. అంతాక్షరి ఒక లెటర్ చెప్తాను. లెటర్ పాడు. ఓకే, మా మీద పాడు. నూతన గాడు ఫస్ట్ మా మీద పడుతుంది. నువ్వే పాడాలి. మా మీద పాడాలా? మా మీద ఏం పాడాలబ్బా? మా మీద పాడతానంట. చూద్దాం. బావా నువ్వు అందరికి మిమిక్రీ చేసావు. మాకు మేము ఎంతసేపు అడిగినా ఎన్నిసార్లు మా కోసం నువ్వు మిమిక్రీ చేయట్లా. ఈసారి నువ్వు మా కోసం మిమిక్రీ చేయాలి. పాట వద్దంటే మిమిక్రీ కావాలి. మిమిక్రీ నేను కాలేజీలో ఉన్నప్పుడు చేశాను, స్కూల్లో ఉన్నప్పుడు చేశాడు. మేము ఎన్నిసార్లు చేయట్లేదు. ఈ రోజు మిమిక్రీ చేయాల్సింది. నా వాయిస్ మెయిన్ దేనికంటే అమరీష్ పురికి ఎలా చెప్పావంటే ట్రై చేస్తా, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అంటే చాలా సంవత్సరాలు ఏం చేయక నేను. అబ్రకాదబ్రా, ఆ బలికను తీసుకురండి, ఇన్న నిమ్మకాయలు ఇంత పసుపు తీసుకురండి, నేను నా వశం తీసుకుంటాను. పసుపు చేతపడి చేసి రాయాలా? నీకు రాజశేఖర్ వచ్చు, ఖచ్చితంగా నువ్వు రాజశేఖర్ది చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు రాజశేఖర్ చేయమంటుంది. రాజశేఖర్ ట్రై చేస్తా. రాజశేఖర్ది యాక్చువల్ గా సాయి కుమార్ డబ్బింగ్, కానీ ఒరిజినల్ వాయిస్ వేరే ఎలాగ ఉంటుంది. అందరూ రోజా పువ్వు అని చెప్పేసి మిమిక్రీ చేశాడంట స్కూల్లో. మా ఇంటి దగ్గర ఒక తాత ఉంటాడు. అందుకని నేను ఎప్పుడు కనిపించిన కానీ రోజా పువ్వు అని పిలుస్తాడు నన్ను. ఆయన రోజా పువ్వు మీద అని చెప్పేసి రోజా పువ్వు మిమిక్రీ చేశాడు. మిమిక్రీ కాదు, డాన్స్ చేసావా? రోజా పువ్వా నువ్వా, ఆ పాటకి డాన్స్ చేశారన్నమాట రాజశేఖర్ లాగా. తాత నన్ను రోజా పువ్వు ఆ పాటకి డాన్స్ చేసేసరికల్లా నిన్న అలా అంటున్నాడు. యాక్చువల్ గా హీరో రాజశేఖర్ వాయిస్. జీవిత బాగున్నావా? జీవిత బాగున్నావా? జీవిత నేను బాగున్నాను. చెబుతా, మీరు బాగున్నారా? చెప్తున్నా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసే. ఇంకా మేమైతే ఇలా సేవింగ్స్ చేసుకుంటామండి. మీకు కూడా నచ్చితే మాలాగా ప్లాన్ చేసుకుంటే సేవింగ్స్ మిగులుతాయి. మీకు కూడా సేవింగ్స్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మా సేవింగ్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎవరు చెప్పాలా? ఏంటి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉండాలి. సో ఈ విధంగా సుఖ సంతోషాలతో నవ్వుతూ మీ కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, మళ్ళీ వణుక్కుంటూ
చాలా పెద్ద విషయం చేసుకోకుండా కొట్టుకుంటుండాలి, తిట్టుకుంటుండాలి. ఉప్పు కారం లేనిదే జీవితం ముందుకెళ్ళదు కాబట్టి అలానే కుటుంబంలో కూడా తగాదాలు ఇవన్నీ కామనే కాబట్టి వాటన్నిటిని సర్దుకుంటూ అర్థం చేసుకుంటూ లేట్ అయిపోయింది ఈరోజు. శుభ్రంగా హ్యాపీగా ఉండండి.